హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల కొరకు ఎస్బీఐ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఇన్ రెగ్యులర్ బేసిక్ కింద ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటాయి అన్న పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోను ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం చేసేటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పోస్ట్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్కు సంబంధించి మొత్తం 150 ఉద్యోగాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎస్సీకి 25 వేకెన్సీస్ని కేటాయించారు, ఎస్టీకి 11 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది, ఓబీసీ క్యాండిడేట్స్కి 38, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 15, అదర్ క్యాండిడేట్స్కి 61 వేకెన్సీస్, ఇలా మొత్తం 150 వేకెన్సీస్ని అయితే కేటాయించారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి అర్హత సాధించిన అభ్యర్థుల యొక్క పోస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్ అండ్ కోల్కతాలలో వీరికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందని అయితే నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులను షార్ట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ చేసి వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థులను మాత్రమే ఈ ఉద్యోగాల్లో భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, స్పెషలైజేషన్ స్కిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా ఒక సబ్జెక్ట్తో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. అలాగే IIBF సర్టిఫికేట్ని అయితే కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేశారు. ఫ్రెండ్స్, అదర్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సర్టిఫికేట్ ఫర్ డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్ సర్టిఫికేట్ విల్ బి ఫర్ ప్రిఫర్డ్ ఆర్ సర్టిఫికేట్ ఇన్ ట్రేడ్ ఫైనాన్స్ ఆర్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో సర్టిఫికేట్ను కలిగి ఉన్న వారికి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ట్రేడ్ ఫైనాన్స్లో మినిమం 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, స్పెషలైజేషన్ స్కిల్స్ వచ్చినట్లయితే అవుట్ స్టాండింగ్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి, అలాగే ప్రజెంటేషన్ అండ్ ప్రాసెసింగ్ స్కిల్స్ అనేటివి ఉన్నవారికి వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అయితే నోటిఫికేషన్లో తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే జాబ్ ప్రొఫైల్ అండ్ కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, అలాగే ఆ జాబ్కి సంబంధించి కీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అన్న విషయాలను అయితే ఇక్కడ వీరు పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి పూర్తి డీటెయిల్కి సంబంధించి అన్ని వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే రోల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి శాలరీ విషయానికి వచ్చినట్లయితే వీరికి ఫస్ట్ 6 months అనేది ప్రొఫెషన్ పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ ప్రొఫెషన్ పీరియడ్లో 48,170 రూపాయలు శాలరీని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 6 months ప్రొఫెషన్ పీరియడ్ వీరిని పర్మనెంట్ చేయడం జరుగుతుంది. వారికి 48,170 రూపాయల నుంచి 69,810 రూపాయల వరకు శాలరీని అయితే ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే దానితో పాటు DA, HRA, CCA, PF, కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఫండ్ అండ్ నేషనల్ పెన్షన్ ఫండ్, లీవ్ అన్నీ కూడా ఫెసిలిటీస్ వీరు కల్పించడం జరిగింది. ముందుగా తెలియజేసినట్లు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందన్న విషయానికి వచ్చినట్లయితే దీనికి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. ఓన్లీ అభ్యర్థులను వారి యొక్క క్వాలిఫికేషన్ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత 100 మార్కులకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అందులో ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థులకి కాల్ లెటర్స్ని ఈమెయిల్ ద్వారా వాళ్ళకు పంపించడం జరుగుతుంది. ఎటువంటి హార్డ్ కాపీస్ అయితే వీరు సెండ్ చేయడం అనేది జరగదని తెలియజేశారు. ఓన్లీ ఈమెయిల్స్ ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ అనేది ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే గైడ్లైన్స్ ఆఫ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలనేది ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందన్న విషయానికి వచ్చినట్లయితే
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి రూ. 750గా అప్లికేషన్ ఫీజుని నిర్ణయించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదని అయితే ఈ నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 7/6/2024 తేదీ నుంచి ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అందుబాటులో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 27/6/2024గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంతలోపు అప్లికేషన్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లై చేసిన అప్లికేషన్స్ని వీరు రిజెక్ట్ చేయబడతాయని అయితే స్పష్టంగా ఈ నోటిఫికేషన్లో అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ విషయాన్ని అయితే ఈ నోటిఫికేషన్లో పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. క్యాండిడేట్ యొక్క ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందని అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.